డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి హాజరై పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కు కల్పించిన మహాత్ముడు అంబేద్కర్ అని, అటువంటి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని సామిడి గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎంజాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బాలమణి, కొంగర నరసింహ, వీరన్న, నక్క బాలకృష్ణ, ధారావత్ స్వామి నాయక్, కాలకుమార్, వెంకటేష్, విక్రమ్, ఓం ప్రకాష్, మహేందర్, అభిషేక్, అశోక్, వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ చౌరస్తాలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఇట్లాంటి పండగ నిజంగా ఆ పండుగలో నాకు సైతం ఇంత భాగస్వామ్యం ఇచ్చినందుకు ఉత్సవ కమిటీ వారి అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉత్సవ కమిటీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన కోసం రాత్రిళ్ళు పగళ్ళు కష్టపడి ఇక్కడ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకుంటూ ఆయనని ఒక దేవుని లెక్క కొలుస్తున్నారంటే నిజంగా ఆ ఘనత అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక హక్కు అనేది ఉంది. ఆ హక్కుని కల్పించిన మహాత్ముడు, దేవుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరము నడుస్తున్నాం, గౌరవిస్తున్నాం. భవిష్యత్ తరాల వారు కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైన వ్యక్తిని గౌరవించుకుంటూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే ఈ దేశం ఎప్పుడు కూడా చిరస్థాయిగా ప్రపంచ పటాల్లో నిలిచిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవ కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా.